చదువుకుంటా, ప్లస్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజు అన్ని విధాలుగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ రోడ్లో రద్దీ పెరుగుతుంది కాబట్టి మరి ఫ్యూచర్ ఎప్పటికైనా ఇప్పుడున్న సింగిల్ లేన్ రోడ్డు మరి ఇబ్బందిగా వచ్చే ఉద్దేశంతో ఈ రోడ్డు ప్రత్యేకంగా మనం చేసినాం. ఈ టౌన్ పోర్షన్ మొత్తం సీసీ చేస్తూ టౌన్ దాటినాక డాంబర్ రోడ్డు, మళ్ళీ అక్కడ ఆ గుట్టగాడు పోయినాక మళ్ళీ సీసీ రోడ్డు, ఆ ఐటీఐ కాలేజ్ వరకు ఇది కొత్త రోడ్డు అవుతుంది. మరి ఈగరు ఇది ఈ పంట కోతకు రాగానే అంటే ఇప్పుడు ఇప్పుడే పనులు మొదలు పెట్టుకోండి మీరు, ఓకే? ఇది ఎందుకంటే ఇది మళ్ళా ఈ పంట గ్యాప్లో పూర్తి ఆల్మోస్ట్ పూర్తి మళ్ళా ఆ తర్వాత రైతులు మేము ఇవ్వము, అది మనం R&B మీకు లిమిట్స్ ఎంత ఉంటే అంతవరకు మీరు దానికి యూ గో ఫార్వర్డ్ అండ్ అంత గ్రామంలో అందరి ముఖ్యుల సహకారం తీసుకోండి. తప్పనిసరిగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో నేను గతంలో చెప్పిన విషయం కూడా ఒకసారి చెప్తున్నా. సరే, నేను గెలిచినప్పుడల్లా ప్రతి టర్మ్లో ఎంతో కొంత మరి టౌన్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి, మరి ఇక్కడ ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగాలి, మరి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మీ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరి మీకు మీ కుటుంబ సభ్యులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు. మీ జీవితాల్లో అన్ని విజయాలు సాధించాలని, వెలుగులు నిండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. మరి రేపు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది, అది తొందరగా ముగించుకొని నేను 4 గంటల వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరాలి. నాకు రేపు ఫ్యామిలీతో తిరుపతి కాళహస్తి పోయే దర్శనానికి పోయే విషయం ఉంది. ఆ విషయం కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత రాత్రైనా మీరందరూ ఆప్యాయతతో ప్రేమతో మరి వచ్చి ఘనంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు. పండుగ శుభాకాంక్షలు. జై హింద్.